దగ్గుమందు వాడి మధ్యప్రదేశ్లో 21 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంపై ఈ నెల 10న విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ ఘటనపై జ్యుడిషియల్ కమిషన్ లేదా నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి స్వతంత్ర విచారణ జరపాలని అడ్వకేట్ విశాల్ తివారీ మౌఖికంగా సీజీఐని కోరారు. దీంతో శుక్రవారం విచారించేందుకు జాబితా రూపొందించారు. చిన్నారుల మరణాల కేసులను సీబీఐకి బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రమాదకరమైన విష పదార్థం ఈ మందులో మోతాదుకు మించి ఉందని తెలిపారు. ఈ స్టాక్ను స్వాధీనం చేసుకోవాలని, అమ్మకాలు పంపిణీ నిషేధించాలని కోరారు. మహిళా ఉద్యోగుల సంక్షేమం దిశగా కర్ణాటక ప్రభుత్వం ఒక కీలక అడుగు వేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న మహిళలకు ప్రతి నెల ఒకరోజు వేతనంతో కూడిన నెలసరి సెలవు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కీలక ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసింది. ఈ కొత్త విధానం ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే మహిళలతో పాటు టెక్స్టైల్, ఐటీ, బహుళజాతి కంపెనీలు సహా రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ సంస్థల్లోని మహిళా సిబ్బందికి వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. మహిళా ఉద్యోగుల ఆరోగ్యం, శ్రేయస్సును పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. హర్యానా ఐపీఎస్ అధికారి పురాణ్ కుమార్ ఆత్మహత్యపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు. ఈ ఆత్మహత్యను బీజేపీ, ఆర్ఎస్ఎస్ తో ముడిపెడుతూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. కులం పేరుతో మానవత్వాన్ని అణిచివేస్తున్న సోషల్ పాయిజన్ కు ఇది నిదర్శనమని, కులం పేరిట ఐపీఎస్ అధికారి అవమానానికి గురైతే ఇక సాధారణ దళితుడి పరిస్థితి ఏంటి? బలహీన వర్గాలకు జరుగుతున్న అన్యాయానికి ఇది అద్దం పడుతుందన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ విద్వేషం, మనువాద మనస్తత్వం సమాజాన్ని విషపూరితం చేస్తున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో టీమిండియా జోరుకు బ్రేక్ పడింది. హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన హర్మన్ ప్రీత్ సారథ్యంలోని భారత్ జట్టుకు సౌత్ ఆఫ్రికా బిగ్ షాక్ ఇచ్చింది. విశాఖ తీరాన గురువారం హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో టీమిండియా 3 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. పేలవ బౌలింగ్తో గెలవాల్సిన మ్యాచ్లో పరాజయాన్ని మూటగట్టుకుంది.